పాసిబుల్ అంటే క్యాండిల్ లైట్ లంచ్ చేసుకుందాం శివ్తో అని ఈరోజు రెడీ అయ్యాను. శివ్కి యాక్చువల్లీ లంచ్ చేసి ఒక మంచి వైఫ్ అవ్వాలి కదా ఫ్యూచర్లో, సో దానికోసం అని అసలు ఇదంతా శివ్ తింటే ఎంత మంచిగా ఉంటుందో. ఐ వాంట్ టు సీ హిస్ రియాక్షన్ వెన్ ఐ టేక్ టిఫిన్ ఫర్ హిమ్. సిల్లీ ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. నీకు హ్యాపీగా అనిపించదారా? ఎంత నాకు సిగ్గేస్తుంది ఇక్కడ షూటింగ్ లో ఏంటి క్యాండిల్ లైట్ డిన్నర్ అని. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. థ్యాంక్ యూ గుడ్డి. Hi guys, welcome back to Never Ending Tales. Namaste madam. Yes, so today's special is of course everything is special in our channel and special ఏంటంటే మీరందరూ అండ్ కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అని నొక్కేసేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి so that you get latest updates on our life. Yes, you will get latest update on our lives and of course you guys know that I love Shiv so much and he deserves to feel special every day and summer వేడిగా చాలా ఉంది బయట కాబట్టి I am decided to make some lunch for him and Shivకి actually lunch చేసి ఒక మంచి వైఫ్ అవ్వాలి కదా ఫ్యూచర్లో, సో దానికోసం అని సో దానికోసమని ఐఎమ్ మేకింగ్ నైస్ లంచ్ ఫర్ హిమ్, డయట్ హెల్దీ లంచ్ ఫర్ హిమ్ అండ్ తీసుకెళ్తున్నాను. వాడికి తెలీదు యాక్చువల్గా నేనే తీసుకెళ్తున్నాను షూటింగ్ లొకేషన్కి అని, సో ఫాస్ట్గా లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను. సో చేసే మధ్యలోనే మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను, రండి. లెట్స్ ప్యాక్ హిస్ లంచ్ బాక్స్ టుగెదర్ అండ్ టేక్ ఇట్ ఫర్ హిమ్. సో ఆల్మోస్ట్ పనీర్ కర్రీ చేస్తున్నాను. సో దిస్ ఇస్ ఆల్ రెడీ. పోపు వేసేసి అంతా కుక్ చేసేసి పెట్టేసుకున్నాను. దీన్ని జస్ట్ మనం మిక్సీ కొట్టేసి పనీర్ క్యూబ్స్ వేసేస్తే సరిపోతుంది. నేనే చేశానండి అన్ని చాపింగ్ అంతా చేసేసాక నేనే వంట చేశాను. పప్పు ఆల్మోస్ట్ ఉడికేసాను అండ్ దాని తర్వాత ఉడక పెట్టేశాను. సమ్మర్ లో ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కావట్లేదు. ఉడకబెట్టేసాను అండ్ ఇంకా పోపు వేసేసాను. సో ఆల్మోస్ట్ అయిపోయింది అంతా అండ్ నేను ఫాస్ట్ గా అంటే ఇందాకే వీడియో చేయాలనుకున్నా కానీ శివ్కి ఏమో లంచ్ టైం అయిపోతుంది, మళ్ళీ వాళ్ళకి లంచ్ టైమ్స్ కూడా ఒక 40 minutes 1 hour అట్లానే ఉంటుంది. సో ఐ కాంట్ టేక్ అ రిస్క్, ఐ హ్యావ్ టు రష్, అర్జెన్సీలో వెళ్ళాలి అని చెప్పేసి ఫాస్ట్ గా చేసేసాను. సో సాలెడ్ కోసం నేను క్యాప్సికమ్ ని కొంచెం ఆయిల్ లో ఇట్లా వేయించేసి కొంచెం ఉప్పు వేసేసాను, కొంచెం ఇంగువ వేసేసి. సో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ డన్. కుక్కర్ చల్లారిపోతే ఆ లోపు మిగతావన్నీ ప్యాక్ చేసేసాను. His lunch, ఇదిగోండి బ్రౌన్ రైస్. దిస్ ఇస్ ఫర్ ఈవినింగ్ అండ్ ఇప్పుడు సో మీరందరూ కూడా ఎవరెవరు భార్యలు వాళ్ళ ఆయనకి టిఫిన్లు ప్యాక్ చేసి ఇచ్చారు ఇప్పటి వరకు, ఆయన రియాక్షన్ ఎలా ఉంది, లేకపోతే సర్ప్రైజెస్ ఏమైనా ఇచ్చి ఉంటే ప్లీజ్ షేర్ యువర్ స్టోరీస్ ఇన్ ద కామెంట్ అండ్ నేను దాన్ని పిన్ చేసుకుంటాను. ఐ విల్ పిన్ దోస్ కామెంట్స్ విచ్ ఎవర్ స్టోరీ ఐ విల్ అడోర్ ది మోస్ట్. ఒకవేళ ఎక్కువ నచ్చినాయి అనుకోండి అన్ని స్టోరీస్ని పిన్ చేస్తాను. one day I'll pin one comment on the top. దాంతో పాటు ఇప్పుడు సో మనం ఏంటంటే వాట్ ఎవర్ కర్రీ నేను చేసుకున్నాను దాన్ని మిక్సీ కొట్టేసి గ్రేవీ లాగా తయారు చేయాలి అనమాట. సో మిక్సీ జార్ తీసుకొస్తాను, ఆగండి. 5 minutes later. సో కిచెన్ కొంచెం మెస్టప్ గా ఉంది అని ఏమనుకోమాకండి, అది జనరల్ గా మనం గెస్ట్లకి చెప్పే డైలాగ్స్. సో మా ఫ్యామిలీ మీరు, సో మీరేం అంతగా ఫీల్ అవ్వరు అని నేను అనుకుంటున్నాను. 1 minute. రెసిపీస్ అంతా నేను షేర్ చేయను బికాస్ దీస్ ఆర్ ఆల్ బేసిక్ రెసిపీస్. సో మీ అందరికీ తెలిసి ఉంటుంది అండ్ దిస్ ఇస్ డయట్ ఫుడ్. సో ఐ డోంట్ థింక్ మీరందరూ డయట్ ఫుడ్ ని అంతలా అంటే అఫ్ కోర్స్ యూ గైస్ హ్యావ్ టు. నేను కొత్తగా మీరు నమ్మరు, మీరు నమ్మలేని ఒక నిజం ఉంది. నేను చాయ్ మానేసి 6 days అవుతుంది. నేను నమ్మను. అలానే నేను కార్న్ ఫ్లేక్స్ అండ్ మూస్లీ తింటున్నాను కొన్ని రోజులుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి, లేదంటే ఇడ్లీ తెప్పించేస్తున్నా. సో కాసేపు మిక్సీ కొట్టేస్తాను.
A few moments later. సో అస్తమానం చాలా వేడిగా ఉంది కాబట్టి we have placed a small cooler here. యాక్చువల్లీ ఇది శివ్కి షూటింగ్ కోసం అని తెచ్చుకున్నాము, బట్ ఇక్కడ కూడా వాడుకుంటాను. సో అబ్బా అప్పుడప్పుడు ప్రశాంతంగా ఉందిరా నాయన. ఫైన్, ఇట్స్ ఆల్ వర్త్ ఇట్ ఫర్ ద వన్స్ యూ లవ్. టొమాటో చాప్ చేసేస్తా, క్యారెట్ అండ్ కీరా చాప్ చేయాలి కాబట్టి క్యారెట్ కూడా కోసేద్దాం. యాక్చువల్లీ జనరల్గా శివ్ బ్రాకలీ తింటాడు సాలెడ్లో, బాయిల్డ్ బ్రాకలీ. ఒక 2 minutes అట్లా బాయిల్ చేస్తే చాలు, ఎక్కువసేపు చేయకూడదు. సో ఈరోజు బ్రాకలీ లేదు, నాకు దొరకలేదు కాబట్టి నేను ఇంకా క్యారెట్, కీరా అండ్ టొమాటో పెట్టేస్తున్నా. అండ్ టుడే ఐవ్ మేడ్ దాల్ ఆల్సో ఎక్స్ట్రా బికాస్ సాయంత్రానికి కూడా ఎలాగో కావాలి. అండ్ దాంతోపాటు కిచెన్ కూడా క్లీన్ అయిపోద్ది కదా, ఫాస్ట్గా 2 వంటలు ఒకేసారి అయిపోతాయి. ఇంకా సాయంత్రం మళ్ళీ ఎవరు వస్తారు, బికాస్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ ఎడిటింగ్ అ ఫ్యూ రీల్స్ అన్నమాట. సో ఈ మధ్య రీల్స్ కొన్ని నేనే ఎడిట్ చేస్తున్నాను. సో ఆ పని కూడా ఉంది కాబట్టి వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ వర్క్ డివైడెడ్ అన్నమాట. సో వెన్ షీ ఇస్ అట్ హోమ్ షివ్ డస్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ నేను వేరే పనులు చూసుకుంటాను అలా. ఓ మై గాడ్, శివ్ ఇప్పుడే ఫోన్ చేశాడు దట్ పంపించలేదా నువ్వు ఇంకా ఫుడ్ అనేసి. సో నేను ఇప్పుడు వెంటనే బయలుదేరాలి. ఒక ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి కాబట్టి కొంచెం లాస్ట్లో నిమ్మకాయ, సాలెడ్లో కూడా కొంచెం నీంబు పిండేస్తే అయిపోతుంది. అబ్బా, వాట్ అ విజన్, వాట్ అ టేస్ట్, వాట్ అ లవ్. అసలు ఇదంతా శివ్ తింటే ఎంత మంచిగా ఉంటుందో. ఐ వాంట్ టు సీ హిస్ రియాక్షన్ వెన్ ఐ టేక్ టిఫిన్ అండ్ గో ఫర్ హిమ్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. వాడికి నేను ఇప్పుడు బైక్ మీద పంపించకుండా ఆటోలో పంపించాను అనుకోండి, వాడికి డౌట్ వస్తుంది. సో అందుకే నేను బైక్స్ బుక్ అవ్వట్లేదు అని చెప్పేస్తాను వాడికి. బైక్స్ బుక్ అవ్వట్లేదు శివు, అందుకే నేను ఆటోలో పంపించాను అని చెప్పేస్తాను. అయిపోయింది. వాట్ అ విజన్, వాట్ అ థాట్. యాక్చువల్లీ ఇది శివ్ బాస్కెట్ అండ్ అఫ్ కోర్స్ మీరు నా బాస్కెట్ టూర్లో 3 years బ్యాక్ చూసే ఉంటారు. నాది శివ్ది సేమ్ బాస్కెట్ అని. సో శివ్ బాస్కెట్లో షియా సీడ్స్ ఉంటాయి, టిఫిన్ ఉంటుంది అండ్ హ్యాండ్ వాష్ ఉంటుంది, సాలెడ్ ఉంటుంది. శివ్కి ఒక ఐస్ బాక్స్ కూడా ఉంది. హీ హ్యాస్ అన్ ఐస్ బాక్స్ ఆల్సో. సో వీ హ్యావ్ దట్ ఆల్సో. ఐస్ బాక్స్లో హీ జనరలీ హ్యాస్ ఐస్ ప్యాక్స్ వేసేసుకొని హీ పుట్స్ హిస్ ఫ్రూట్స్. ప్రస్తుతానికి సాయంత్రం ఇప్పుడే అయిపోతుంది 2 hours కాబట్టి నేను ఐస్ బాక్స్ ఏం పెట్టలేదు. వంట ప్యాక్ అయిపోయింది, బట్ ఒకటేమో తక్కువ ఉంది, దట్ ఈస్ క్యాండిల్. సో ఒకవేళ పాసిబుల్ అంటే క్యాండిల్ లైట్ లంచ్ చేసుకుందాం శివ్తో అని ఈరోజు రెడీ అయ్యాను. ఒక పెద్ద సమస్య వచ్చి పడిందండి. నేను చూడండి బాస్కెట్తో మొత్తం రెడీ అయ్యి కూర్చుంటే పని కూడా ఫాస్ట్గా చేపించేసాను సో దట్ ఐ కెన్ లీవ్ ఫాస్ట్ ఫర్ హిమ్. ఇప్పుడు ఆ ఆటో అయినా ఫోన్ ఎత్తట్లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. శివేమో ఫైండింగ్ యు ఆర్ నాట్ ద డ్రైవర్ అంటే వాడు క్యాన్సిల్ చేసేసాడు. 20 minutes later. గైస్, సో ఐ గోట్ అ లిటిల్ స్కేర్డ్, బట్ వెంటనే ఇంకో రైడ్ కూడా బుక్ అయిపోయింది కాబట్టి ఆయన 2 minutes లో వస్తున్నారు అంట. శివకి నేను టైంకి లంచ్ బ్రేక్ ఇవ్వంగానే నేను అక్కడ రీచ్ అయిపోతే బాగుంటుంది చాలా. సో ఐల్ గో దేర్. చూడయ్యో సామి షూటింగ్ ఇన్ దట్ రూమ్ అనుకుంటా. సో అక్కడికి వెళ్ళిపోదాం. హాయ్ సార్, హౌ ఆర్ యు? ఇదేంట్రా ఇది? ఏంటి నువ్వు వచ్చా? సర్ప్రైజ్. ఏంటి సర్ప్రైజ్? ఏంటి ఇంత మంచిగా ఏసీ వేసుకొని కూర్చున్నావు? నేను చూడు ఫుల్ చెమటలు కారుతున్నాయి నాకు. అమ్మో. Surprise candle light lunch for us. I have arranged. ఇక్కడ షూటింగ్ లో. Yes. అదిదా సర్ప్రైజ్. So that మరి మంచిగా ఇంట్లో రెస్ట్ చేసుకోవాల్సింది కదా, ఎందుకు ఈ ఎండలో వచ్చావు? ఇక్కడ ఎండలో ఏం లేదులే, నిన్ను నీ స్మైల్ చూసాక అంత పోయింది. బొబ్బబ్బా, ఏమిటి సిగ్గుపడుతున్నారా? కాదు, నీకు ఇందాక నాకు ఫోన్ చేసావు, నీకు డౌట్ రాలే నేను వస్తున్నాను? రాలేదు. ఎందుకు నీకు ఏస్ బతుకు? అసలు ఫుల్ ఆటో సౌండ్ వస్తుంది వెనకాల. యాక్చువల్లీ నేను అనుకోలేదు నువ్వు వస్తున్నావు అని, ఎందుకంటే ఇంట్లో రెస్ట్ తీసుకుందాం అని అనుకున్నాను నేను. అంతేలే, కంటిన్యూస్ గా షూటింగ్ చేస్తున్నావు కాబట్టి. అదే నా ప్రేమ. నువ్వు నాకన్నా ఎక్కువ కంటిన్యూస్ గా షూటింగ్ చేస్తున్నావు కాబట్టి ఎంత క్యూట్ గా కనిపిస్తున్నావు. రెడీ ఫుడ్ తీసుకు. టైం లేదు రెడీ నాకు. ఆగు, నీకు ఒకటి తెచ్చా చూడు. ఏంటి?
ఏంటి నవ్వుతున్నావు? ఏం షూటింగ్? నోబడీ వుడ్ హావ్ ఎవర్ డన్ షూటింగ్ లో క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే లంచ్ కి అట్లా. అరే నీకు హ్యాపీగా అనిపించదారా? ఎంత నాకు సిగ్గేస్తుంది ఇక్కడ షూటింగ్ లో ఏంటి క్యాండిల్ లైట్ డిన్నర్ అని. క్యాండిల్ పెట్టేసేమో మంట తేలేదు నేను. నువ్వు అలానే కాసేపు చూస్తూ ఉండు, అది వెలిగిపోద్ది. జోకులు బాగా వేస్తావే. మీకోసం ఏం తెచ్చా తెలుసా సార్? మీకు ఈ రోజు మెన్యూలో ఉంది రైస్, మీ బ్రౌన్ రైస్ అండ్ పనీర్ కర్రీ విత్ గ్రేవీ దట్ యు లవ్ అండ్ పప్పు అండ్ సాలడ్ ఉంది. నేను చాలా తినేదే చాలా తక్కువ అండి, ఇంతే. రైస్, పనీర్, దాల్ అండ్ వెజిటేబుల్స్ చాలా తక్కువ, కానీ వెరైటీ ఉంటుంది సార్. కాదురా క్యాండిల్ తెచ్చాను, వెలిగించొచ్చు కదా. నేను అగ్గిపెట్ట తేయడం మర్చిపోయాను. ఇక్కడ అగ్గిపెట్ట నా దగ్గర అయితే లేదు, నాకు ఎలాంటి అలవాటు లేదు, నీకు తెలుసు. సో సరే తినేసి చెప్పు ఎలా ఉంది. అరే ఇంకా తినలేదు. చాలా బాగుంది. పక్కా? యా, ఇట్స్ వెరీ నైస్. యా, థ్యాంక్ యూ అవ్వా. థ్యాంక్ యూ గుడ్డి. ఎంజాయ్ యువర్ ఫుడ్. నువ్వేం తింటావు? ఇదిగో ఇది అండి. యాక్చువల్ గా అయితే ఐ ఫీల్ పర్సనలీ వెరీ హ్యాపీ వెన్ శివ్ ఈట్స్ హిస్ ఫుడ్ అండ్ ఎంజాయ్స్ ఇట్, బికాస్ వెన్ ఇట్ ఇస్ డైట్ ఫుడ్ చాలా ఎంజాయ్, చాలా సంతోషంగా తింటాడు. అండ్ మీరు కూడా ప్లీజ్ ఇంట్లో మంచి ఫుడ్ తినండి, మంచి క్వాంటిటీలో తినండి. బికాస్ ఈ మధ్య నేను కూడా తెలుసుకున్నాను దట్ కంటిన్యూస్ గా చాయ్లు కాఫీలు తాగడము, స్నాక్స్ మీద బ్రతకడము అదంతా ఇట్స్ నాట్ కరెక్ట్ అని. బికాస్ చాలా ఒళ్ళు నొప్పులు అదంతా చాలా వస్తున్నాయి కాబట్టి శివ్ మంచి క్లాస్ పీకేయడం నాకు. బికాస్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, హీస్ ఆల్సో నాట్ ఫీలింగ్ గుడ్, దానికే క్లాస్ పీకాల్సి వచ్చింది. నువ్వు కరెక్ట్ గా చెప్పు. నేను కరెక్ట్ గానే చెప్పా. షీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్, అందుకే నాకు ఫీలింగ్ వెల్. నేను అందుకే చెప్పా ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్, దట్స్ వై హీ వాజ్ నాట్ ఫీలింగ్ గుడ్ అబౌట్ ఇట్. అందుకే క్లాస్ పీకాడని చెప్పా. ఆవిడ డైలీ డైట్ ఎట్లా ఉండదంటే పొద్దున్న లేస్తే చాయ్, ఖాఖర, మధ్యాహ్నం ఏదైనా కొంచెం కర్డ్ రైస్ తింటది, ఇంత. ఈవినింగ్ వడాపావ్, పానీపూరి, అప్పుడప్పుడు పిజ్జా, ఐస్ క్రీమ్ ఇలాంటిది. అండ్ నైట్ కూడా అలాంటిదే. మండుతున్నట్టుంది. ఈ మనిషి వచ్చేటప్పటి నుంచి నువ్వు వెళ్ళిపో అని అంటున్నాడు. వెళ్ళిపో అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ కూర్చొని ఏం చేస్తాం, నాకు ఫుడ్ అయిపోతే నేను చూస్తున్నాను టచ్ అప్ చేసుకొని ఐ హావ్ టు గో ఫర్ ద షాట్. మంచిగా తినిపించడానికి వచ్చాను. ఐ జస్ట్ వాంటెడ్ టు సీ యు. ఐ కేమ్. ఐ విల్ గో వెన్ ఐ వాంట్ టు గో. షార్ట్ రెడీ అని చెప్పారా ఎవరైనా? ఇప్పుడు బ్రేక్ అయిపోయిందని చెప్పారా? మరి ఎందుకురా నీకు? ఈ మనిషి కోసం నేను ఫుడ్ ప్రిపేర్ చేయడము ప్రేమతో, మళ్ళీ ఆటోలో తీసుకొని రావడము ఇంత ఎండలో ఫాస్ట్ గా చేసి, ఈ మనిషి ఏమో వచ్చి రాగానే వెళ్ళిపో. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. నేను సీక్వెన్స్ తెచ్చా నీతో, సీక్వెన్స్ ఆడదామని. అంటే నేను షూటింగ్ లో అంత ఖాళీగా ఉంటానని అనిపిస్తుందా నీకు? బ్రేక్ టైం కదా అని కాసేపు రిలాక్స్ అవుతావని తెస్తే నువ్వేంటి? లూడో ఆడదాం పోనీ. సరేరా నేను వెళ్ళిపోతాను రా ఇక్కడ నుంచి. నీకు నా వల్లనే ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతా నేను. నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికి? సో ప్రియాంక గారు మా షూటింగ్ కి వచ్చినందుకు నేను ఆవిడకి ఒక గిఫ్ట్ గా మామిడికాయ తినిపిస్తున్నానండి. అంటే నేను ఇంటి నుంచి తీసుకురాలేదు, నేను కొని తీసుకురాలేదు. ఇది ఇక్కడ మన షూటింగ్ లొకేషన్ లో మామిడికాయ చెట్టు ఉంది. సో నేను జస్ట్ ఒక ఫోన్ వచ్చిందని బయటకు వెళ్ళేది, నా ముందే పడింది అది. సో చూడండి మా షూటింగ్ లొకేషన్ కూడా ప్రియాంక వచ్చింది. ప్రియాంక అట్లాగే పంపించి మాకు కొంచెం ఇది తినిపించి పంపించని నా బయటికి వెళ్లేసరికి అది పడిపోయింది అనమాట. సో అందుకే ప్రియాంక గారి కోసం మేము మ్యాంగో కట్ చేయించి తెప్పించాను ఇప్పుడే. సో ప్రియాంక గారు ప్లీజ్ ఈట్. ఇందాక నువ్వు చేసిన రూడ్ బిహేవియర్ కి ఇది రూడ్ బిహేవియర్ కాంపెన్సేషన్ అంట. నేనేం రూడ్ బిహేవ్ చేశాను? వెళ్ళిపో అంటే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నా నేను, అంతే. ఎలా ఉంది మామిడికాయ? ఇట్స్ ఆర్గానిక్ మ్యాంగో. ఎస్, ఇట్స్ ఆర్గానిక్ మ్యాంగో. నువ్వు నాటావా చెట్టు? సరే తిని ఇంటికి వెళ్ళిపో. సరే తిని ఇంటికి వెళ్ళిపో. కాదు నీకు ఏంటి ఇంట్రెస్ట్ ఇక్కడ షూటింగ్ లొకేషన్ లో కూర్చొని? ఇన్ని సంవత్సరాలు నువ్వు కూడా ఇదే సీరియల్ షూటింగ్ చేసావు కదా, మరి అదే ఇక్కడ వచ్చి కూర్చోవడం ఏంటి నీ ఫన్ అంటున్నా నేను. ఒకడు ఉన్నాడు శివకుమార్ అని, నా తలకై తింటాడు. వాడి కోసం వచ్చి కూర్చున్నాను, వాడేమో వెళ్ళిపో అంటున్నాడు. దే ఆర్ ఆల్సో గెటింగ్ బోర్డ్ నా. ఎన్నిసార్లు వెళ్ళిపో అంటావు అని. బాగుంది. గుడ్ నైట్. పడుకో.
సరే నేను బయలుదేరుతాను, ఓకేనా? కానీ నాకు ఆటో క్యాబ్ ఏం బుక్ అవ్వట్లేదు శివ్, ఏం చేస్తాం? సో సార్దేమో టచ్అప్ జరుగుతుంది, టచ్అప్ చేయించుకోండి. అండ్ ఇట్ వాస్ నైస్ మీటింగ్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అండ్ యూ లుకింగ్ క్యూట్. థ్యాంక్ యూ. See you. Love you. See you at home. Take care. Love you. Bye. నేనైతే బయలుదేరుతున్నా ఇప్పుడు, అండ్ నేను కొంచెం ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. See you guys in the next video. I hope you guys love this one. And మీరు కూడా మీ loved ones తో ఇట్లాంటి స్టోరీస్ ఉంటే కింద కామెంట్ లో చెప్పాను కదా స్టార్టింగ్ లో, షేర్ చేసుకోండి. I will definitely pin those in the comment section. And keep loving. Bye bye. Bye.